అరే అర్జున్, చచ్చి బతికినావురా. నీలాంటి లీడర్ మాకు అవసరం రా. నీ గతాన్ని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందిరా. అరే అర్జున్, నీలాంటి లీడర్ మాకు అవసరం రా. నువ్వు మాకు దక్కుతావని అనుకోలేదురా. అవును కదరా. హాయ్ రా. హాయ్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఉద్యోగులకు న్యాయం జరగాలి. 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 నరేష్, సార్ చెప్పండి సార్. ఏంటా గొడవ? చూసొస్తా సార్ వెళ్ళి. We want Justice. We want Justice. We want Justice. We want జస్టిస్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కావాలి. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కావాలి. కార్య నియామకాలు చేయాలి. సార్ అసోసియేషన్ లీడర్ అర్జున్ వచ్చాడు సార్. రమ్మని చెప్పు. ఓకే సార్. ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలి. We want జస్టిస్ సార్ రమ్మంటున్నాడు. ఎన్నిసార్లు రావాలయ్యా, ఎన్నిసార్లు కలిసాల? మా కడుపు కాలుతుంది. ఉద్యోగస్తులు భద్రత లేదు, వచ్చే ప్రసక్తి లేదు. సార్నే రమ్మండి. We want. జస్టిస్ We want. జస్టిస్. సార్ అర్జున్ రాడంట సార్, తమరే రావాలంటున్నారు సార్. రాడా? సరే మనమే వెళ్దాం. ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలి. ఉద్యోగుల న్యాయమైన కోరికలు. తీర్చాలి. ఏం అర్జున్, లోపల రమ్మంటే రాలేదు? ఎన్నిసార్లు ఇవ్వాలా సార్? ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వాలా సార్? మా ఉద్యోగస్తులు కడుపు కాలుతాం సార్. కంపాషనేట్ అపార్ట్మెంట్లు ఇవ్వరు, జీతాలు సరిగ్గా రావు, ప్రమోషన్ లో ఏం చేయాలి సార్? మేము ఇంతకన్నా మేము చేయగలిగింది ఏముంది చెప్పండి సార్. అధికారుల దగ్గరికి తిరిగి తిరిగి లాస్ట్ కు రోడ్డు మీదకి వచ్చి చివరకు ఆమరణ నిరాదీక్ష చేసే పరిస్థితి వచ్చింది సార్. అర్జున్, ఏంటి ఎన్నిసార్లు ఇలా చేస్తున్నావు? సస్పెండ్ చేస్తా. చేయండి సార్, చేయండి సార్, సంతోషంగా వెళ్తాం. ఇంతకన్నా ఏం చేయగలరు సార్ మీరు? చేయండి సార్, ఎంతమందికి చేస్తారు? సస్పెండ్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. మా యొక్క న్యాయమైన డిమాండ్లు పోరాడి సాధించుకుంటాం సార్. We want. జస్టిస్ We want. జస్టిస్. సరే అర్జున్, మీ డిమాండ్స్ ఏంటో రిప్రజెంటేషన్ ఇవ్వు. 1 వీక్ లో అధికారులతో మాట్లాడి నేను సెటిల్ చేయడానికి ట్రై చేస్తా. సార్ మా యొక్క న్యాయమైన డిమాండ్లు వీలైనంత త్వరగా చేయండి సార్, ప్లీజ్. తప్పకుండా మీ కోరికలను ఒక వారం రోజుల్లో పరిష్కరిస్తాను. వెళ్ళిరండి. హాయ్ గణప్ప, చుజ్జు, బై బై. బాయ్. ఏం శంకర్ రెడ్డి మళ్ళీ ఎట్లా? తగలో రే ఉండండి, నేను ఒక ఆట వస్తాను. నా మాటినరా. రే వదిలేరా, వాడు చెప్తేనాడు. ఏమ్మా తగిలికా. ఈ అమ్మ ఏ కొట్టాలే. సర్లే మామ, ఏమన్నాక ఈరోజు నేది రేపు నాదే. ఏం శంకరెడ్డి వేద్దామా? రా మామ తెద్దాము, ఇంకా తగులుదాము. Yeah. 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 డబ్బులు పోయారా?
అందుకేరా చెప్పేది నీకు పొద్దురా జూదం అంటే వినవురా. గెలిచిన మొగోడే లేరా జూదంలో. రే అర్జున్ చెప్తే విన్నావరా? ఏమైంది? అయిపోయిందమ్మా, డబ్బులు పోగొట్టుకొచ్చినాను, నేను బతికేటట్లేను. నువ్వు మారవా? నీ వల్ల మేము బతికేటట్లా లేము. తీసుకొని పోయి నీ అప్పు తీర్చుకో. అయిపోయి ఇంకా సాగు తప్ప ఇంకేం లేదు. ఏం మళ్ళీ పోగొట్టినావా? ఈ డబ్బు తీసుకొని అప్పు కట్టు. ఈసారి జూదాన్ని పోతే నా శవాన్ని చూస్తావు. ఈ బతుకు ఎందుకు బతకాల నేను? ఏనా ఎంత నడుతుంది? 1:10. నేను ఇండియా కలను. ఆస్ట్రేలియా. దా వద్దులేరా. 10 లక్షలు కొడతాం జిల్లే. రే అవసరమరా? 10 లక్షలు కొట్టేటట్లున్నాం రా మామా. ఉండరా, ఫోన్ వస్తుంది. హలో. అబ్బా ఏం రా? అవునా? ఏం రా? మళ్ళా ఓడిపోయినావురా. చెప్తే మారవురా. అవును కదా, నా వారి కోసం డబ్బులున్నాయి. ఏ అమ్మ ఇవన్నీ పెట్టుకెళ్తాను. అన్నా ఈరోజు ఏదేదన్నా? పాకిస్తాన్, శ్రీలంక. శ్రీలంకనా? ఈ పొద్దు గెలిచకపోతే ఈ అమ్మ చూడు. చూసుకుందాం బా. మళ్ళా పడిపోయినాం కదరా. ఇంకా నా వల్ల కాదు, సావడం తప్పు నాకు ఇంకా ఆప్షన్ లేదు. శివా నేను బతకనురా ఇంకా. నాకు ఇదే గతి. అదిగో అక్కడ నడుచురా. ఏమైందమ్మా? పాయిజన్ తాగాడు సార్. అవునా, అక్కడ పడుకోబెట్టండి. బాబు అర్జున్, ఎలాగైనా మా అర్జున్ని కాపాడండి సార్. అర్జున్ 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 ఏం పర్లేదమ్మా, టైం కరెక్ట్గానే తెచ్చారు, భయపడకండి. ప్రాణాపాయం ఏం లేదు. అమ్మయ్య, దేవుడు దయ వల్ల వీడిని బతికించుకున్నాం రా. కాపాడుకున్నాం రా మనం. ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి అమ్మా. ఓకే ఓకే సార్. ఓకే సార్. హలో. ఏమ్మా, మీ ఆయన ఇంకా డబ్బులు కట్టలేదు, ఎప్పుడు కడతారమ్మా? హలో వెంకటు, మేము డబ్బులు అప్పుడే ఇచ్చినాం వెంకటు, కట్టలేదా? నాకు కట్టలేదమ్మా. అయితే మాకు చావే గతి. పద కన్నయ్య, మనం చేద్దాము. వచ్చినావా? నువ్వు కట్టవు, నువ్వు మారవు. లేదమ్మా, మరి రవికి ఇచ్చినాను, మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. నా వాడు నమ్మా. రవి
నీకు 20,000 ఇచ్చినా కదా, లక్ష్మి నమ్మట్లేదు. రా రవి వచ్చి తప్పదు, చచ్చిపోతానంటాంది, ఊరిని వేసుకుంటానంటాంది రవి. నేను మారానన్నా అయినట్లేదు రవి. అర్జున్ 20,000 ఇచ్చాడక్క. మీకెవరో అర్జున్ మీద తప్పుగా చెప్పారు. అర్జున్ మారాడక్క. ఇంత చెప్పినా ఇంకో అర్జున్ లేదు రవి, నేను చచ్చే బతికినాను రవి, అయినా వినట్లేదు. దయచేసి ఏ ఒక్కరు నా మాదిరి కాకండి. జూదాలకు బానిస కావద్దండి, పేకాటకు బెట్టింగ్ పందాలకు పోవద్దండి. మీ భార్య పిల్లలను, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ప్లీజ్. నమస్కారం సార్. సార్, వారం రోజులు అయిపోయింది, మాకు న్యాయం చేయండి సార్. చూడండి సార్, మా కడుపు కాలుతుంది. అర్జున్, నీలో ఒక గొప్ప నాయకుని చూశాను నేను. సో నిజం చెప్పాలంటే నీ గురించి తెలుసుకున్నాను, నువ్వు జూదర్వని. కానీ అంత దారుణమైన స్థితిలో ఇంత గొప్పగా మారావంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ న్యాయమైన కోరికలన్నీ కలెక్టర్ గారితో మాట్లాడాను, అన్నీ పరిష్కరించాను. సో నీ యొక్క నాయకత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అర్జున్. థ్యాంక్ యూ సార్, అంత తమ దయ సార్.